హలో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సురేష్ హాస్పిటల్లో కూర్చొని కౌశికి దగ్గర బాధపడతా ఉంటాడు. అప్పుడు కౌశికి సురేష్కి చెప్తుంది, మన బిడ్డకి ఏం కాలేదు సురేష్, బాగానే ఉంది అనేసరికి అప్పుడు ఆనందంగా సురేష్ ధాత్రి వైపు చూస్తే అవునన్నయ్య అన్నట్టు ధాత్రి తల్లో అవుతుంది. ఇంకా తర్వాత కౌశికి కేదార్తో, నా తమ్ముడు నాకు తోడుగా ఉండి నాకు నా బిడ్డకి ఏం కాకుండా చూసుకున్నాడు, నాకు నా బిడ్డకు పునర్జన్మనిచ్చాడు. నీకు పండుగ రోజు కడదాం అనుకున్నాను, కానీ అప్పుడు పరిస్థితుల్లో కట్టలేకపోయాను. ఈ రోజు కన్నా మంచి రోజు లేదనిపించింది, అందుకే ఇప్పుడు కడతాను అంటుంటే అప్పుడు ధాత్రి చాలా సంతోషపడతా ఉంటుంది. అలాగే కేదార్ కూడా సంతోషపడతా ఉంటాడు. అప్పుడు ఇంకా కేదార్కి రాఖీ కడుతుంది. ఈ రాఖీ కడుతూ రాఖీ అంటే ఒక నమ్మకం, ఒక రక్ష, ఒక తోడు అని చెప్తా రాఖీ కడుతుంది. ఇంకా రాఖీ కట్టిన తర్వాత కేదార్ సంతోషంగా వస్తూ ఉంటే రూమ్లో నుంచి అప్పుడు నిషి ఆగండి అని అంటే అప్పుడు యువరాజు వచ్చి ఏమైంది నిషి అంటే, కేదార్ తన చేయి చూపిస్తే ఇప్పుడు నీకు ఒక తమాషా చూపిస్తాను యువరాజు అంటుంది నిషి. అనేసరికి ఏంటి అని అంటే, కేదార్ ముందు నీ చేయి చూపించు అని అంటే అప్పుడు కేదారు కంగారుగా భయంగా చూపిస్తూ ఉంటాడు. అందరు షాక్